హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ కింద అయితే పులిహోర అయితే చేశాను. దానికోసం అయితే అన్నం అయితే వండుకున్నాను. అన్నం అయితే కొద్దిగా అయితే చల్లార పెట్టుకున్నాను. అంటే వేడిగా ఉంది కదా! కొద్దిగా అయితే చల్లారాలనేసి గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఇంకా ముందుగా అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను. తగినంత ఆయిల్ ఏసాక పల్లీలు అయితే ఏసుకున్నాను. ముందుగా అయితే జీలకర్ర అవైతే ఏయలేదు. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక అయితే జీలకర్ర అయితే ఏసుకోవాలి. కొద్దిగా ఒక 3 పచ్చిమిర్చి అయితే అడ్డంగా కట్ చేసుకొని అయితే ఏసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా 4 గల్లయితే ఏసుకున్నాను. నిమ్మకాయతో పులిహోర కాకుండా చింతపండు పులిహోర అయితే ఒకసారి చేసుకుంటే అది ఎప్పుడైనా కావాలంటే అప్పుడు ఇన్‌స్టాంట్‌గా కలుపుకోవచ్చండి. అది కూడా ఇంకొకసారి అయితే వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు అయితే ఏసి మంచిగా అయితే కలుపుకున్నానండి. ఇంకా అవి కొంచెం అయితే గ్యాస్ అయితే లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో. కొద్దిగా అయితే పసుపు అయితే ఏసి మంచిగా కలుపుకున్నాను. కొద్దిగా అయితే ఇంగువ అయితే ఏసుకున్నానండి. ఇంకా పులిహోర కదండీ! ఇంగువ ఏస్తే కొంచెం టేస్ట్ బావుంటుందండి. ఇంకా దాని గురించి అయితే ఇంగువ అయితే ఏసాను. అంటే నార్మల్‌గానే మంచిగానే ఉంటుంది. మీకు కావాలంటే ఏసుకోండి. ఇంకా ఒక్కటి నిమ్మకాయ అయితే మధ్యలో కట్ చేసుకొని అయితే పిండుకున్నానండి. సాల్ట్ అయితే తగినంత సాల్ట్ అయితే ఏసుకున్నాను. ఇంకా సాల్ట్ ఏసి మంచిగా కలుపుకొని మనం ముందుగా అయితే పోపు పెట్టుకున్నామంటే పోపు అందులో ఏసి అన్నం అయితే కలుపుకోవాలండి. ఇంకా పులిహోర అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.